నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అర్హులైన ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవం ఏటా జరుపుతోంది. ఓటర్లందరూ పోలింగ్లో పాల్గొనేలా చేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. మన దేశంలో 2011 నుండి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం అనే భావన 2011లో తెరపైకి వచ్చింది. ఎక్కువ మంది యువతను ఎన్నికల పోలింగ్లో పాల్గొనేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఆవిర్భవించింది. యువతలో ఓటరు నమోదు తగ్గుదలకు ప్రతిస్పందనగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. అప్పటి నుండి భారత ఎన్నికల సంఘం జనవరి 1వ తేదీన 18 ఏళ్ల నిండిన అర్హులైన ఓటర్లందరినీ గుర్తించి వారిని ఎన్రోల్ చేస్తూ వస్తోంది. వారికి ఏటా జనవరి 25న ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు అందజేస్తోంది. జనవరి 25న ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే 1950 జనవరి 25వ తేదీనే ఎన్నికల సంఘం ఏర్పాటైంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో తహసీల్దార్ రమేష్ బాబు ఓటర్ల దినోత్సవం అవగాహన ర్యాలీ నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన ఓటర్లందరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. యువత తమ ఓటు నమోదు చేసుకొని మీ హక్కులను సాధించుకోవాలని తెలిపారు. అనంతరం సీనియర్ సిటిజన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ హరికృష్ణ, సీనియర్ అసిస్టెంట్ సుధీర్, ఎంపీడీఓ ప్రసన్నలక్ష్మి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, సురేష్, వెంకటేష్, పూజిత, రాజేష్, వెంకటయ్య, భాస్కర్ మొదలగు వారు పాల్గొన్నారు.